వేయడమే తమ లక్ష్యమంటూ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి వెంకట రోషయ్య అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాలే తమ గెలుపుకి నాంది పలుకుతాయని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్లో తనపై పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ ఫ్లెక్సీల్లో ఫోటోలకు మాత్రమే ఉపయోగపడతారని ఎద్దేవా చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో ఉన్న తననే ఆదరిస్తారంటూ కిలారి వెంకట అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో కూడా అన్ని సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటిస్తూ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా కిలారి వెంకట రోషయ్యను నియమిస్తూ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి కిలారి వెంకట రోషయ్య అడుగులు ఏ విధంగా ఉండబోతున్న అంశంపై ప్రస్తుతం కిలారి వెంకట రోషయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మొత్తానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, మరి ఈ నేపథ్యంలో మీ అడుగులు ఎలా ముందుకు పడబోతున్నాయి? మీ అందరూ కూడా తెలుసు, గత 2 పర్యాయాలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆదరణకి కరువైంది. గత పార్లమెంటు సభ్యుడు కనీసం ప్రజల్లోకి అందుబాటులో లేడు, ప్రజలకు ఏ పని చేయలేదు. నిధులు కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చిన వైనం ఎక్కడ ఒకటి కూడా లేదు. ఉన్న ఎంపీ ఫండ్స్ను కూడా వాడుకోనలేదు. సో ఈ ఒక గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఆదరణ కరువయ్యి అభివృద్ధికి దూరంగా ఉండటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్నో నిధులు ఎంపీ ఫండ్స్ ద్వారా తీసుకురావచ్చు. ఎంపీ ఫండ్సే కాకుండా ఎక్కడ స్థానికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకురావాల్సిన నిధులు, ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈరోజు బలంగా ఉంది గుంటూరు పార్లమెంట్కి. ఏదైతే తెలుగుదేశం హయాంలో వాళ్ళు ఈరోజు ఈ పార్లమెంట్ మీద సరిగ్గా పని చేయకపోగా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేస్తూ ఉన్నారు. నేనైతే ఒకటే చెప్పగలుగుతాను, ఈ గుంటూరు పార్లమెంట్ మెంబర్గా గెలవటం ఖాయం. గెలిచిన తర్వాత ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తానో మీరు అందరూ కూడా చూస్తారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడైతే స్థానికంగా నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ప్రజలకి బాగా మౌలిక సదుపాయాలు కావాలో ఆ మౌలిక సదుపాయాలు చేసే దాంట్లో నేను తప్పకుండా కృషి చేస్తాను. ఓ పక్క కిలారి వెంకట రోషయ్య, మరో పక్క 3 పార్టీలకు చెందినటువంటి ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మరి ఇప్పటికే కూడా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్లో గెలవాలని, దానికి ఎలా చిక్కుపెట్టబోతున్నారు? ఒకటే, ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం వేరు, ఆ 3 పార్టీలు బలం వేరు. ఆ 3 పార్టీలు స్వార్థపూర్వమైన రాజకీయాలు. వాళ్ళ అధికారం కోసం వాళ్ళు పాకులాడుతూ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం లేదు. మీరు చూడండి, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా జనసేన కానీ, లేదా బీజేపీ కానీ ఎవరైనా సరే అధికారం కోసం చాలు తప్పుతూ ఉన్నారు తప్ప ఈ నియోజకవర్గానికి మీరేం చేస్తారు, లేదా ఈ నియోజకవర్గంలో మీరేం చేశారు గత 10 సంవత్సరాల నుంచి, ఇది చెప్పలేని పరిస్థితి. ఎలా అనిపిస్తుంది సార్? అంటే చూడొచ్చు, గతంలో కూడా 26 రోజులు ఉండగానే మీకు పొన్నూరు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. మరి దాదాపు ఇప్పటికి 43 రోజులు మాత్రమే మిగిలింది. మరి కిలారి రోషయ్య ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారంటారు? 32-33 రోజులే ఉంది. ఏప్రిల్ 19 అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇవాళ తప్పకుండా 7 నియోజకవర్గాలు నేనేం తెలియని వ్యక్తిని కాదు. నాకు హోర్డింగ్లు పెద్ద పోస్టర్లు వేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కిలారి రోషయ్య అనే వ్యక్తి ఎవరనేది చాలామందికి ఈ ఒక నియోజకవర్గంలో ప్రజలకు తెలుసు. ముఖ్యంగా ఏ విధంగా పనిచేస్తాడు, ఏ విధంగా ఉంటాడు అనేది కూడా ఎక్కువ మందికి తెలుసు. సో ఎక్కడా కూడా నేను హోర్డింగ్లో పోస్టర్లో చేసుకోవాల్సిన ఆవశ్యకత లేదు. ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదనేది ప్రజలు గమనిస్తారు. పని చేయగలుగుతారా లేదనేది కూడా ఇంకోటి కూడా భావిస్తారు. ఇది చాలా ముఖ్యం. అందుకనే లోకల్ అభ్యర్థినే గెలిపించుకోవాలనేది ప్రజలు ఈరోజు భావిస్తున్నారని నాకు బలంగా అర్థమవుతా ఉంది. ఈ మొత్తానికి పరిస్థితి, తను లోకల్గానే ఉన్నాను, ప్రజలతో మమేకమై ఉన్నాను, ఫ్లెక్సీలతో ఆర్బాట్లతో నాకు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్లోని ప్రజలు తనను ఆదరిస్తారన్నటువంటి నమ్మకం ఖచ్చితంగా తనకుందంటూ కూడా కిలారి వెంకట రోషయ్య అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి గుంటూరు పార్లమెంట్ కిలారి వెంకట రోషయ్య చెప్తున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ రాజాతో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా.